హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. నేనైతే మీషో నుంచి అయితే అండర్ 300 రూపీస్లో 5 బెస్ట్ గ్యాజెట్స్ అయితే ఆర్డర్ చేశాను. ఈ వచ్చేసరికి 5 బెస్ట్ గ్యాజెట్స్ ఇన్ మీషో అనమాట. ఆర్డర్ చేసి చాలా రోజులు అవుతుంది. వీరైతే కొంచెం లేట్ గానే డెలివరీ అయితే చేశారు. నాకైతే 5 days అయితే అవుతుంది అనమాట డెలివరీ. ఫస్ట్ అయితే ఈ గ్యాజెట్ అయితే అన్బాక్స్ చేద్దాం. చూడనీకి అయితే ప్యాకేజ్ అయితే ఇచ్చారు. ఇదైతే అఫీషియల్ మీషో ప్యాకింగ్ అనమాట. చాలా వరకు వేరే ప్యాకింగ్ కూడా వస్తుంటాయి. మనకి కవర్స్ తోడైతే అలాంటి ఉపయోగం ఉండదు. లోపల కూడా మీషో సీలింగ్ అయితే ఇచ్చారనమాట. ఓకే, చూసుకున్నట్టయితే మన ఫస్ట్ గ్యాజెట్ వచ్చేసరికి మెటల్ స్పీకర్ అనమాట. 4D పవర్డ్ బేస్. బాక్స్ మీద చూసుకున్నట్టయితే ఇక్కడైతే బ్రాండ్ నేమ్ వచ్చేసరికి JBL అని ఉంది. ఇంకా అలాగే మెటీరియల్ టైప్ వచ్చేసరికి మెటల్, వైర్లెస్, 5.1 బ్లూటూత్ వర్షన్ సపోర్ట్ చేస్తుంది. 5 watt స్పీకర్ అనమాట. బ్లూటూత్ రేంజ్ వచ్చేసరికి 10 meters వస్తుంది అనమాట ఇది. అలాగే ఇది వచ్చేసరికి మైక్రో USB ఛార్జింగ్ పెట్టచ్చు, కంట్రోల్ బ్లూటూత్, మైక్ ఉంటుంది దీంట్లో ఇన్బిల్ట్గా. ఓకే, ఫస్ట్ అయితే దీని అయితే సింపుల్ అయితే అన్బాక్స్ అయితే ఏం చేసేద్దాం. మనం ఓపెన్ చేసినట్టయితే డైరెక్ట్ స్పీకరే ఉంది బ్రో. మనకైతే ఎలాంటి క్యాబ్ ఇవి ఏమి ఇవ్వలేదు. డైరెక్ట్ మనకైతే స్పీకర్తో చేతిలో ఉన్నది. వావ్, నిజంగా చూడడానికి చాలా బాగుంది ఇది మెటల్గా. దీని మీద చిన్న పవర్ బటన్ అయితే ఇచ్చారు. దాని కింద కూడా మెన్షన్ చేశారు. ఛార్జింగ్ Type-C ఛార్జింగ్ అయితే ఇక్కడ ఉంది. ఓకే, ఇదైతే ఆన్ అయిపోయింది. మనం అయితే ఇవన్నీ పక్కకు పెట్టేద్దాం. బ్లూటూత్ అయితే ఆన్ అయిపోయింది అనమాట. మనం అయితే ఒకసారి అయితే కనెక్ట్ చేసి అయితే చూద్దాం. ప్రెసెంట్ అయితే 100% ఛార్జింగ్ అయితే ఉందన్నమాట. ఇదైతే కనెక్ట్ అయిపోయింది. ఒకసారి అయితే మనం అయితే సాంగ్స్ అయితే ప్లే చేసి చూద్దాం యూట్యూబ్లో. చిన్ని గుండె ఉన్నదంత హాయి నింపి గాలినంత పోదమంటే ఓ పేరంత కళ్ళు రెండు పుస్తకాలు, భాషలేని అక్షరాలు, చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు. చుట్టూ చూసుకున్నట్టయితే అయితే మెటల్ బోర్డ్ అనమాట. మనం ఇంకా నెక్స్ట్ సెకండ్ ప్రోడక్ట్ అయితే అన్బాక్స్ అయితే చేద్దాం. చిన్నగా అయితే వచ్చింది. దీంట్లో ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ అయితే దీని సీలింగ్ లైట్ అనమాట. ఇది వచ్చేసరికి మినీ కాంపాక్ట్ టార్చ్ లైట్. చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి చిన్న స్మాల్ సన్ టార్చ్ లైట్. దీని మీద ఏమేమి రాసి ఉందంటే USB ఛార్జ్ అని రాసి అయితే ఉంది. ఎనర్జీ సేవింగ్, వాటర్ ప్రూఫ్, ఎక్స్ప్లోజన్ ప్రూఫ్ ఇవన్నీ ఉన్నాయి. మేడ్ ఇన్ చైనా అనమాట. ఇదైతే మన ఇండియన్ ప్రోడక్ట్ అయితే కాదు, చైనా ప్రోడక్ట్ ఇదైతే. ఇంకా బాక్స్ లోపల చూసుకున్నట్టయితే ఏమైతే ఇవ్వలేదు మనకి గ్యారెట్లు. దీని అయితే ఓపెన్ చేయడానికి అయితే ముందులో అయితే 2 అయితే ఇచ్చారు. ఇలా పైకి అనేది అనాలన్నమాట. ఓపెన్ చేసినట్టయితే వావ్, లోపల చూసుకున్నట్టయితే మనకైతే 2 ఫోమ్స్ అయితే ఇచ్చారు. అలాగే టార్చ్ లైట్ ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి Type-A to Type-2 అయితే ఇచ్చారు. Type-C వస్తున్నాయి, బట్ ఇలా Type-2 అయితే ఇచ్చారు. మనం అయితే ఫస్ట్ అయితే దీని అయితే ఆన్ చేద్దాం. ఓకే, ఇది పైకి అయితే వచ్చింది. ఇలా లాగితే చూడనీకైతే లైట్ అయితే ప్రజెంట్ అయితే వర్క్ అవుతుంది అనమాట. మీరు చూసుకున్నట్టయితే లైట్ అయితే వస్తుంది. నేను బ్యాక్గ్రౌండ్లో లైట్ అయితే వేస్తున్నాను. ఒకసారి అయితే చూడండి. లైట్ పవర్ కూడా బాగానే ఉందనే చెప్పాలి. ఇదైతే మీరు చూసుకున్నట్టయితే పవర్ కూడా బాగానే ఉంది లైట్ది. దీంట్లో వచ్చేసరికి మనకు ఒకటే లైట్ బటన్ అయితే ఇచ్చారు. దీంట్లో అయితే ఫ్లాష్ ఇలా బ్యాక్గ్రౌండ్ చూడండి. ఇదైతే ఫ్లాష్ మోడ్ అనమాట. మోడ్ కూడా ఉంది దీంట్లోటి. ఇది వచ్చేసరికి ఆను, ఇది వచ్చి ఫ్లాష్ మోడ్. ఇది వచ్చేసరికి ఫ్రంట్ లైట్ అనమాట. ఫ్రంట్లో మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్ కూడా LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నేనైతే ఒకసారి బ్యాక్గ్రౌండ్లో వేస్తాను చూడండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే లైట్ అయితే చూడండి ఇలా పెరుగుతుంది, ఇలా తగ్గుతుంది. అలాగే దీన్ని చూసుకున్నట్టయితే మీరు ఇలా ఉంచే దీన్ని అయితే స్క్రోల్ చేయొచ్చు అనమాట. ఫ్రంట్ లైట్ అయితే వెలుగుతుంది చూడండి. దీంట్లో అయితే ఇది వచ్చేసరికి 3-in-1 గ్యాజెట్ అని చెప్పాలి. చాలా బాగుంది ఇది. ఇంకా నెక్స్ట్ గ్యాజెట్ చూసుకున్నట్టయితే ఇదేనమాట. దీన్ని కూడా ప్యాకింగ్ అయితే బాగానే చేశారు. చూసినట్టయితే ప్యాకింగ్ అయితే చాలా అందంగా చేయించారు. చూడండి మీరే పర్సనల్గా. నాకు ఎందుకో ఏ టైం వర్క్ అవుతుందో కాదో కూడా డౌటే. మనం అయితే ట్రై అయితే చేద్దాం. ఓపెన్ చేద్దాం ఫస్ట్ అయితే. చాలా వావ్, కలర్ అయితే నేను ఏదో కలర్ ఆర్డర్ పెట్టాను. పింక్ కలర్ అయితే వచ్చింది నాకు. ఫస్ట్ అయితే ఇది వర్క్ అవుతుందా కాదా. పవర్ సప్లై 5 watt ఉంది. ఇన్పుట్ అయితే DC-5 USB అని ఉంది. దీనికైతే ఇక్కడ ఛార్జర్ అయితే ఇచ్చారు, ప్రొవైడ్ చేశారు. ఇది టచ్ అనుకుంటా, బట్ ఇదైతే పని చేయట్లేదు. మనం ఒకసారి అయితే దీన్ని అయితే ఛార్జ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఫైనల్లీ దీని అయితే నేనైతే ఛార్జ్ అయితే చేశాను అనమాట. 5 minutes అయితే ఛార్జ్ పెట్టాను. ఇదైతే బాగానే వర్క్ అవుతుందని చెప్పాలి. దీనికైతే మనకైతే ఇక్కడైతే పెద్ద ఒక పవర్ బటన్ అయితే ఇచ్చారు. దీనైతే మనం సింగిల్ ట్యాప్ చేసామనుకోండి చిన్న డిమ్ లైట్ అయితే వెలుగుతుంది అనమాట. మళ్ళీ ట్యాప్ చేసినట్టయితే వచ్చేసరికి ఇంకో కొంచెం ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది బల్బు. అలాగే థర్డ్ టైం ప్రెస్ చేసినట్టయితే ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది అనమాట. దీంట్లో చూసుకున్నట్టయితే ఇది డ్యామేజ్ ప్రోడక్టా లేకపోతే ఇది ఇంతే ఉంటుందో నాకైతే తెలియదు అనమాట. లైట్ ఇంటెన్సిటీ వచ్చేసరికి చాలా అంటే చాలా తక్కువ ఉంది. మీరైతే చూడండి
ఇంత చిన్న ఇంటెన్సిటీ అయితే నేను ఎప్పుడైతే చూడలేదు అనమాట. మీరైతే దీంతోనైతే విజిబుల్గా అయితే లేదు ఇది. దీనైతే ఒక షో ప్రోడక్ట్ కింద అయితే బాగా యూజ్ అవుతుంది. బట్ దీన్నైతే లైట్గా మీరు ఉపయోగించవద్దు అనుకుంటే, డెస్క్కి ఒక లైట్లు కావాలనుకుంటే ఇదైతే మీకైతే వర్త్ అయితే కాదు ప్రోడక్ట్. ఇంకా అలాగే చూసుకున్నట్టయితే వెరీలో ఉన్న లైట్ అయితే నాకైతే నచ్చలేదు. బట్ ఇది వచ్చేసరికి ఫుల్లీ ఫ్లెక్సిబుల్ అనమాట. మీరు ఏ యాంగిల్లో అంటే ఆ యాంగిల్లో దీనైతే ఫ్లెక్స్ అయితే చేసి యూజ్ చేసుకోవచ్చు. అదొక అడ్వాంటేజ్ అని చెప్పాలి. నెక్స్ట్ గ్యాజెట్కి వెళ్ళిపోయేసరికి ఇది వచ్చేసరికి దీని కూడా అఫీషియల్ ప్యాకింగ్ అయితే లేదు. బట్ మనమైతే అన్బాక్స్ అయితే చేస్తాం. ఏమేమి రాసి ఉందంటే మోడల్ నేమ్ రాసి ఉంది, ఎడిషనల్ వచ్చేసరికి రాసి ఉంది, క్వాంటిటీ వచ్చేసరికి 24-in-1 టూల్ కిట్ అనమాట. ఇదైతే దీంట్లో చూసుకున్నట్టయితే వైట్ నికిల్ ప్లేటెడ్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చాలా రాసి ఉన్నాయి. అలాగే ఇది వచ్చేసరికి మేడ్ ఇన్ చైనా, మన ఇండియన్ ప్రోడక్ట్ అయితే కాదు. లెఫ్ట్లో చూసుకుని కూడా అదే ఉంది, హై క్వాలిటీ ఫర్ యువర్ లైఫ్ అయితే ఉంది. ఫ్రంట్లో చూసుకున్నట్టయితే దీని ఫోటో అయితే ఉంది అనమాట. ఫస్ట్ అయితే దీని అయితే మనం అన్బాక్స్ అయితే చేద్దాం. లోపల చిన్న బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇదైతే మ్యాట్ ఫినిష్ అయితే ఉంది, ఫింగర్ ప్రింట్ అట్రాక్టివ్ అయితే ఏం లేదు, బాగుందని చెప్పాలి, క్లీన్గా కాంపాక్ట్గా. ఇంకా మనం దీన్ని స్లైడ్ చేయాలన్నమాట కిందకి. ఓపెన్ చేసినట్టయితే చూడనీకి అయితే చాలా బాగుంది. మీరైతే ఒకసారి అయితే చూడండి దీన్ని. ఒకసారి దీంట్లో ఏమేమి స్క్రూ డ్రైవర్స్ ఉన్నాయో చూద్దాం. మనం అయితే చూసుకున్నట్టయితే మనకైతే ఒక తిప్పడానికి మెయిన్ స్క్రూ డ్రైవర్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. దీన్ని మనం బయటికి దిద్దాం. టైట్గా ఫిక్స్ చేశారనమాట వీటిని అయితే లోపల. ఓకే, ఇది చూసుకున్నట్టయితే మెయిన్ స్క్రూ డ్రైవర్ అనమాట, ఆల్ ఇన్ వన్. ఇదే దీంట్లోనే మనం మిగతా స్క్రూస్ అని పెట్టి టైట్ అండ్ లూజ్ చేయడానికి పనికి వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇదైతే రొటేట్ అవుతుంది, బట్ ఎందుకైతే తెలియదు. మనమైతే ఫస్ట్ అయితే ఒకటైతే దీంట్లో తీసుకొని దేనన్నా తిప్పైతే చూద్దాం. ఫస్ట్ మీరు కనుక మీ ఇంట్లో ఓన్లీ ఒక స్క్రూ డ్రైవర్ యూజ్ చేసినట్టయితే కొంచెం అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేసి ఈ గ్యాజెట్ కొనడం అయితే చాలా బెస్ట్ అన్నమాట. ఇంకా మన లిస్ట్లో చూసుకున్నట్టయితే లాస్ట్ గ్యాజెట్ ఇదే అనమాట. దీని అయితే ఫస్ట్ అయితే అన్బాక్స్ అయితే చేద్దాం మనం ఇప్పుడు. దీన్ని చూసుకున్నట్టయితే అఫీషియల్ మీషో బాక్సింగ్ ఇచ్చారు. దీంట్లో చూసుకున్నట్టయితే లోపల చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి ఇంటెలిజెన్స్ ఇండక్షన్ ల్యాంప్ అని అయితే రాసి ఉంది దీని మీద. ఇది వచ్చేసరికి మోషన్ సెన్సార్ బల్బ్ అన్నమాట. ఓపెన్ అయితే చేద్దాం. సెన్సార్ బల్బ్ వచ్చింది, దాంతోపాటు టైప్ A to టైప్ 2 పోర్ట్ వచ్చింది. దీనిలో వచ్చేసరికి 3 మోడ్స్ ఉన్నాయి. వచ్చేసరికి ఆఫ్ ఆన్ ఉంది, ఆటో ఆన్ ఉంది, ఆన్ అని ఉంది. ఇలా 3 మోడ్స్ అయితే ఉన్నాయి దీంట్లో. మనం అయితే ఇప్పుడు ఫస్ట్ సెకండ్ అయితే ఆటో మోడ్లో పెట్టాను. లైట్ అయితే బాగానే ఉందని చెప్పాలి, గ్లోయింగ్ అయితే. చూసుకున్నట్టయితే మరీ అంత కాకుండా ఉంది. ఇది వచ్చేసరికి సెన్సార్ అన్నమాట. ఇప్పుడు సెన్సార్ అయితే ఎలా డిటెక్ట్ చేస్తో చూద్దాం. అలాగే ఇది చూసుకున్నట్టయితే ప్లాస్టిక్ బిల్డ్ తోటి వచ్చారు. చీప్ ప్లాస్టిక్ బిల్డ్ అని చెప్పాలి. ఇది కూడా మరీ అంత ప్లాస్టిక్ అయితే వర్త్ అయితే కాదు. దీంట్లో చూసుకుంటే మళ్ళీ టైప్ 2 పోర్ట్ ఇచ్చారు. బట్ మీరైతే అల్మోర్లో కానీ స్టెప్స్ దగ్గర పెట్టుకోవడానికి యూస్ఫుల్ గ్యాజెట్. ఈ ప్రైస్ సెగ్మెంట్కి ప్లాస్టిక్ అయితే ఈజీ కన్సిడర్ అయితే చేయొచ్చు అనమాట. అరౌండ్ ఇది వచ్చేసరికి మీకు మీషోలో అయితే 150 to 170, అలాగే 200 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఏ ప్రైస్ సెగ్మెంట్ అయినా దీనైతే పర్చేస్ చేయొచ్చు. ఇంకా వీడియో అయితే ఇంతే గ్యాస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి అయితే లైక్ కొట్టండి. లైక్ కొట్టడం వల్ల ఇంకా 2-3 అయితే వీడియో అయితే బూస్ట్ అవుతుంది. ఇప్పుడు నేను అన్బాక్స్ చేసిన ఇందులో ఏ గ్యాజెట్ అయితే మీకు నచ్చినట్లయితే కింద అయితే కామెంట్ చేయండి. అలాగే కింద లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఒకసారి అయితే లింక్స్ కూడా అయితే చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.